Hi friends, welcome to our YouTube channel Manabade Prayanam special for TET and DSC. So today's our topic greatest and smallest number by using the given digits. Okay, greatest and smallest numbers by using the given digits. So simple. So greatest and smallest numbers రావాలంటే ఫస్ట్ సింపుల్ గా మనకి ఏంది అని అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ మనకు తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఆఫ్ ఇది తెలిస్తే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నెంబర్ ఇస్తాను. సో 97685 అని ఒక నెంబర్ ఇస్తాం అనుకో. సో ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనకి ఏం చేయాలి? ఫస్ట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ రాసుకుందాం. ఫస్ట్ ఈ నెంబర్స్ యూజ్ చేసుకోండి, ఈ డిజిట్స్ని యూజ్ చేసుకోండి. సో అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ నంబర్స్. ఓకే, సో 5, నెక్స్ట్ వన్ 6, 7, 8, 9. ఓకే, సో వాట్ ఈస్ ద డిసెండింగ్? ఇప్పుడు ఇదేంటిది? ఇది అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. సో డిసెండింగ్ ఆర్డర్, సో గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్. సో 9, 8, 7, 6, 5. సో ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని, ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసుకొని, ఎన్ని 5 డిజిట్స్ 9, 7, 6, 8, 5, ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసుకొని ఇదే గ్రేటెస్ట్ నెంబర్. ఏంటిది ఇక్కడ మనకు గ్రేటెస్ట్ నెంబర్? ఏంటిది ఇక్కడ మనకు? అసెండింగ్, సారీ, ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సారీ, ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ? స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుంది. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇదేమవుతుంది? డిసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అనేది అవుతుంది. ఏమవుతుంది మనకి ఇక్కడ? గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏం రావాలి ఇక్కడ మనకు? ఏం రావాలి? అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ రావాలి. అవి తెలిస్తే మనకు ఇచ్చిన డిజిట్స్ని యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని మనకు ఫైండ్ అవుట్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, రైట్. సింపుల్ క్వశ్చన్ ఇస్తా ఒకటి. ఓకే, ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని ఇది చేసినాం కదా. సో ఇంకొక క్వశ్చన్ సింపుల్గా చూద్దాం మనం. ఓకే, రైట్. సో ఏంటి ఇప్పుడు? 8, ఓకే, 7, 8, 9, 2, 3, 4 అనే డిజిట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 6 డిజిట్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ 6 డిజిట్స్ని యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది, స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో గ్రేటెస్ట్ నెంబర్ మీన్స్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఎటువంటి ఆర్డర్లో రాస్తే మనకు గ్రేటెస్ట్ నెంబర్ అనేది వస్తుంది? డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకు గ్రేటెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో సింపుల్. 9, 8, 9, 8, 7, 4, 3, 2. Okay, 9, 8, 7, 4, 3, 2, which is our greatest number. So which is our greatest number, then what is the smallest number? So same ascending order lo raste ayipotadi, reverse order 2, 3, 4, 7, 8, 9, which is the smallest నెంబర్. సో ఇది మనకు సింపుల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఏ విధంగా క్వశ్చనింగ్ అనేది అడుగుతున్నాడు అనేది ఒక 2-3 టైప్స్ మనము డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు బేసిక్ ఐడియా అనేది వచ్చింది కదా. ఇచ్చిన డిజిట్స్ని యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ రావాలంటే మనం ఏం చేసుకోవాలి? డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. స్మాలెస్ట్ నెంబర్ రావాలంటే ఏం చేసుకోవాలి? అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఐడియా వచ్చింది కదా. రైట్, క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇంతకుముందు ఏం చేసినాం మనము? గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆ గ్రేటెస్ట్ ఇచ్చిన డిజిట్స్ని యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని డిఫరెన్స్ చేయడం నేర్చుకుందాం. ఏం చేస్తాం ఇక్కడ మనకు? డిఫరెన్స్ చేయడం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ బై యూజింగ్ ఈచ్ డిజిట్ ఎట్ 1 time ఓన్లీ. ఈచ్ డిజిట్ 1 time ఓన్లీ అంటే ఇప్పుడు మనకు కొన్ని డిజిట్స్ రాద్దాం. ఏంటిది? ఇప్పుడు 4, 7, 8, 9, 3. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. ఈ 5 డిజిట్ని యూజ్ ఓన్లీ 1 time. ఈచ్ డిజిట్ 1 time ఓన్లీ. 1 time ఓన్లీ అంటే
ఓన్లీ ఒక డిజిట్ని ఒకసారి మాత్రమే యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ మరియు స్మాలెస్ట్ నెంబర్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటెస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, గ్రేటెస్ట్ నెంబర్. సో ఇందులో గ్రేటెస్ట్ డిజిట్ అన్నిటికన్నా గ్రేటెస్ట్ డిజిట్ ఏంది, ఇక్కడ మనకు డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి ఫస్ట్ మనం. ఓకే, 98743 which is the greatest number by using the given digits. Okay right. So then what is the smallest number? So here smallest number reverse order. So 3 4 7 8 9. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది, మరి గ్రేటెస్ట్ నెంబర్ రాసినాం, స్మాలెస్ట్ నెంబర్ రాసినాం. ఇక్కడ అడిగింది ఏంటిది, డిఫరెన్స్ బిట్వీన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ బై యూజింగ్ ద ఈచ్ డిజిట్ వన్ టైం ఓన్లీ. వన్ టైం యూజ్ చేసుకొని ఈచ్ డిజిట్ తోటి గ్రేటెస్ట్ నెంబర్ రాసినాం, స్మాలెస్ట్ నెంబర్ రాసినాం. ఇప్పుడు ఏం చేయాలి, మనము డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ మీన్స్ సబ్ట్రాక్షన్. సో హియర్ 13 minus 9 4, here 3 only, so 13 minus 8 5, so here 6 only, so 16 minus 7 9, here 7 minus 4 3, here 9 minus 3 6. So the difference between the greatest and smallest number by using the given digits are 63954. ఇది ఫైండ్ అవుట్ చేసే విధానం. ఎట్లా ఫైండ్ అవుట్ చేసినామంటే గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినాం, స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినాం, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తే ఇచ్చిన క్వశ్చన్లో డిఫరెన్స్ బిట్వీన్ అనేది మనము ఫైండ్ అవుట్ అయిపోయింది. సో ఇంకొక మోడల్ ఎట్లా ట్రై చేస్తాడు. సో ఓకేనా, ఇది ఒక మోడల్. సో ఇప్పుడు డిఫరెన్స్ ప్లేస్లో అడిషన్ అడిగితే ఫైండ్ ద అడిషన్, లేకుంటే ఫైండ్ ద ఏమడుగుతాడంటే సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై యూజింగ్ ద ఈచ్ డిజిట్ ఎట్ వన్ టైమ్ ఓన్లీ అని అంటారు. సేమ్ రైట్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏముంటున్నది మనకి, ఇక్కడ 98743, నెక్స్ట్ వన్ 34789. సో సమ్ మీన్స్ అడిషన్. సో 12 1 క్యారీ 13 15 12 15 13 13. Okay, so here sum is what, 13352. ఇది sum. ఓకే, ఏంటిది ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ ఏమో మీన్స్ డిఫరెన్స్ ఏమో 63954, సమ్ ఏమో 13352. ఇది మనకు ఇట్లా కూడా ఏంటిది, మనకు గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ యూజ్ చేసుకొని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసే విధానం ఈ విధంగా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇంకొక విధానం మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ సేమ్ ఇదే నెంబర్, కానీ ఇక్కడ డిజిట్స్ అనేటివి మనం చేంజ్ చేసుకొని చూద్దాం. ఓకేనా, ఏం చేద్దాం మనం, ఇక్కడ డిజిట్స్ అనేటివి చేంజ్ చేద్దాం. సింపుల్, ఫైండ్ ద అడిషన్ అండ్ ఓకే ఫైండ్ ద సమ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బై యూజింగ్ ద గివెన్ డిజిట్స్. హియర్ 3 ప్లేస్లో ఏం తీసుకుందాం, 03. ఓకే, హియర్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ గివెన్, హియర్ 6 digits are given. Here how many digits, 6 digits are given. Okay, so here's so greatest number రాద్దాం. ఏం రాద్దాం మనం ఇక్కడ, గ్రేటెస్ట్ నెంబర్ అనేది రాద్దాం. రైట్, సో సేమ్ అసెండింగ్ ఆర్డర్ 9874330. ఇది గ్రేటెస్ట్ నెంబర్లో డిసెండింగ్ అనేది ఆర్డర్. ఓకే, డిసెండింగ్ ఆర్డర్లో రాసినాం, గ్రేటెస్ట్ నెంబర్ వచ్చాం. దెన్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్? సో సేమ్ ఏం రాయాలి మనం, అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. చూద్దాం, 03 4 7 8 9. మరి ఇది 6 డిజిట్ అనేది ఉందా? ఈచ్ డిజిట్ యూజ్ అట్లీస్ట్ వన్ టైం మీన్స్ ప్రతి డిజిట్ని మనము ఖచ్చితంగా ఒక్కసారైనా యూజ్ చేయాలి. అట్లీస్ట్ వన్ టైం, అట్లీస్ట్ నాట్ మీన్స్ ఈచ్ డిజిట్ వన్ టైం ఓన్లీ, అంటే ఒక డిజిట్ని ఖచ్చితంగా ఒకసారి మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ యూజ్ చేసినాం, ఇది అసెండింగ్ ఆర్డర్లో రాసినాం. 03 4 7 8 9 ఉంది. మరి ఇది స్మాలెస్ట్ నంబర్ అవుతుందా? కాదు. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా చేంజ్ చేస్తారంటే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6 digit గ్రేటెస్ట్ అండ్
6 డిజిట్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అని అడుగుతాడు. ఇక్కడ క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుంది మనకి ఇక్కడ 6 డిజిట్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ బై యూజింగ్ ద ఈచ్ డిజిట్ ఎట్ వన్ టైం ఓన్లీ అని అంటాడు. అంటే ఇప్పుడు మనకు 6 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 6 డిజిట్స్ తోటి గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? ఇది మరి ఇది 6 డిజిట్లు ఉన్న స్మాలెస్ట్ నెంబర్ అవుతుందా? కాదు. ఎందుకు? 0 మనం ముందు రాసినామంటే దానికి వాల్యూ లేదు. ఇంకా రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 5 డిజిట్స్ మాత్రమే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? 6 డిజిట్లా ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని డిజిట్స్ ఉండాలి ఇక్కడ మనము? 6 డిజిట్స్ ఉండాలి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ బై యూజింగ్ ఈచ్ డిజిట్ ఎట్ వన్ టైం ఓన్లీ. అంటే ప్రతి డిజిట్ని ఒకసారి యూజ్ చేయాలి. అది ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి? 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి, మళ్ళీ 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కావాలి. 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాసినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాసినప్పుడు 0 అనేది ఫస్ట్ ప్లేస్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉండద్దు. అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంటే అది 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కాదు. అదేంటి? ఏం నెంబర్ అవుతుంది? 5 డిజిట్స్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇవో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ 3ని అంటే అన్నిటికన్నా అదర్ దెన్ 0. సో దీనికన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 3. ఈ 3ని ఫస్ట్ రాసుకొని దీని తర్వాత 0 రాసుకుంటే మనకు 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? డిఫరెన్స్ చేయాలి. సో 0 10లోకి వెళ్ళి 9 తీసేస్తే 1, 12లోకి వెళ్ళి 8 తీసేస్తే 4, 13లోకి వెళ్ళి 7 తీసేస్తే 6, 6లోకి వెళ్ళి 4 తీసేస్తే 2, 8, 6. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 68264. ఇది మనకు 0 ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాల్సిన విధానం. ఓకేనా? 0 ఇచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 ముందు రాయొద్దు. ఎప్పుడు? ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చిండు, 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కావాలన్నాడు. 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి మరియు 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కావాలి. సో 0 అనేది ఫస్ట్ ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయొద్దు. ఓకే, క్లియర్? స్మాలెస్ట్ నెంబర్ రాసినప్పుడు ఇవి మనం జాగ్రత్త వహించాల్సిన విధానం. ఓకే, రైట్. స్మాలెస్ట్ నెంబర్ ఇప్పుడు ఏం చేసినాం మనం? డిఫరెన్స్ చేసినాం. దెన్ సమ్ ఎలాగా మరి? సో ఇప్పుడు ఏం చేసినాం మనం? డిఫరెన్స్ చేసినాం కదా, సమ్ ఎలాగా? సేమ్ మళ్ళీ అదే రాద్దాం. సో ఏంటిది? 9874330. అదేంది? స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 304789. సో సమ్ మీన్స్ అడిషన్. సో 9, 11, 8, 12, 8, 12, 9, 12. సో ఏమొచ్చింది ఇక్కడ మనకు? 1292219 అనేది మనకు సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్. ఓకే కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాం మనం? ఇచ్చిన డిజిట్స్ తోటి స్మాలెస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది డిస్కస్ చేసుకున్నాం. వాటిని యూజ్ చేసుకొని అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మీన్స్ సమ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం ఫ్రేమ్ చేసినాం. సో ఓకేనా? ఇవి 2 మోడల్స్. ఇవి వితౌట్ యూజింగ్ 0 అండ్ వితౌట్ 0 అండ్ విత్ యూజింగ్ 0 ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. అందుకోసమే నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను తీసుకొని చేసిన. ఏది? సమ్ డిఫరెన్స్ బిట్వీన్ చేసిన అండ్ అడిషన్ కూడా చేసిన. ఓకే, మీన్స్ సమ్ కూడా చేసిన. ఇంకొకటి డిస్కస్ చేసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెంబర్స్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఏమన్నాడు మనకి ఇక్కడ? 6 డిజిట్ అన్నాడు కదా, మనం ఏం యూజ్ చేద్దాం? 5 డిజిట్సే యూజ్ చేద్దాం. 5 డిజిట్సే యూజ్ చేద్దాం. ఓకే, రైట్. సో 10783 10783 ఈ 5 డిజిట్స్ యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని ఫ్రేమ్ చేసుకొని ఏం చేద్దాం? సమ్ చేయాలి అండ్ డిఫరెన్స్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్. సో సేమ్ 87310
మరలా 0 1 3 7 8 ఇట్లా రాస్తే అవుతుందా? ఇంతకుముందే డిస్కస్ చేసినాం కదా, జీరో నెవర్ ప్లేస్ ఎడదా ఇదేంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా జీరో అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండద్దు. స్మాలెస్ట్ నెంబర్ రాసినప్పుడు ఎక్కడ ఉండాలి, అది ఏదన్నా జీరో తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ముందు రాసి అక్కడ నెక్స్ట్ ప్లేస్లో మనము జీరో అనేది ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఓకే, క్లియరా? ఇది గ్రేటెస్ట్ నెంబర్, ఇది స్మాలెస్ట్ నెంబర్. ఏం చేద్దాం మరి, డిఫరెన్స్. సో డిఫరెన్స్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, ఇక్కడ 2, ఇక్కడ 0, 10, 3, 2, 12, 9, 6, 7. ఓకే, సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 7 6 9 3 2. ఈ విధంగా మనము డిఫరెన్స్ అండ్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో మరో నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 మోడల్స్ను దీని నుంచెలే గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ నుంచెలే ఇంకొక 2 మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్ నేను చేసే అన్ని వీడియోలు మీకు రావాలంటే గంట కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.